శ్రీ శక్తి జ్యోతిష్యాలయం ఆరోగ్య, ఆర్థిక, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు వివాదాలు, సంతాన సమస్యలు, ప్రేమికుల మధ్య దూరం, ఎలాంటి సమస్యలకైనా సరే తమలపాకుపై అంజనం వేసి చెప్పడం మా ప్రత్యేకత. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8555973038. కుంభరాశి వారి యొక్క జీవితంలోకి తీవ్రమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అయితే కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది, వారు చేయవలసినటువంటి పనులేంటి, తీసుకోవలసినటువంటి జాగ్రత్తలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం చాలా మంచిది. ఎందుకంటే కొంతమంది ఎవరైనా జాలిగా లేదా ఇబ్బందులకు గురవుతున్నట్లయితే వీరు సహాయం చేసేటువంటి చేతులు కలిగిన వారు. ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే వేరే ఒకరికి సహాయం చేయాలనేటువంటి ఆలోచన ఈ యొక్క కుంభరాశి వారికి ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలోచన వేరే రాశుల్లో ఉండడం చాలా తక్కువ, కానీ వీరికి కోపం కూడా చాలా ఎక్కువే. కానీ కొంతమంది నమ్మిన వ్యక్తులే వీరిని ఘోరంగా మోసం చేస్తూ ఉంటారు. గత కొద్ది రోజులుగా వీరి జీవితంలో తీవ్రమైనటువంటి నిరాశ, ఇబ్బందులు ప్రతి పనిలో కూడా చివరి వరకు వచ్చి చాలా ఇబ్బందులుగా మారుతుందని చెప్పుకోవచ్చు. అటువంటి కుంభరాశి వారు చేయవలసినటువంటి పరిహారాలేంటి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే ఒకరికి అప్పు ఇవ్వడం గాని లేదా మధ్యవర్తులుగా ఉండడం మానేయండి. ముఖ్యంగా ఇటువంటి సందర్భాల్లోనే తీవ్రమైనటువంటి నష్టాన్ని ఈ యొక్క రాశి వారు చవిచూస్తారు. కొంతమంది స్నేహితులను లేదా దగ్గరి బంధువులను మీకు తెలియని వ్యక్తులకు మీరు అప్పులు ఇప్పించడం ద్వారా మీరు చెయ్యని తప్పులకు కూడా శిక్షను అనుభవించారు. అంతేకాదు కుంభరాశి వారు ఈ కంటిన్యూ చేసినట్లయితే తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూడబోతున్నారు. కాబట్టి అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా కేర్ గా ఉండాలనేది మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఇంట్లో ఎప్పటి నుంచో పడి ఉన్నటువంటి చెప్పులు గాని, ఇక పనికిరాని వస్తువులను గాని, చీపుర్లు గాని ఉంటే వెంటనే తీసి బయటపడేయండి. ఎందుకంటే అవి బయట ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని ఎప్పటి నుంచో మనం బయటికి వెళ్లి తీసుకొచ్చిన చెప్పులు గాని లేదా వాటికి సంబంధించినటువంటి ఏ విషయమైనా సరే మనకు నెగిటివ్ ఎనర్జీని కలిగిస్తాయి. దీనివల్ల ఇంట్లో గొడవలు, భార్యాభర్తల మధ్య చికాకులు, ప్రతి విషయంలో కూడా కోపడ్డం లాంటివి మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఎప్పటికప్పుడు మనం క్లీన్ గా ఉన్నట్లయితే శుభ ఫలితాలను పొందుకోవచ్చు. అలాగే వీరికి లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఉన్నప్పటికీ మధ్యలో వీరు చేసేటువంటి కొన్ని పనులు తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూస్తూ ఉంటాయి. ప్రస్తుతం వీరికి ఏలినాటి శని ప్రభావం వల్ల గత కొద్ది రోజులుగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు కలగజేస్తున్నాయి. అంతేకాదు చిన్నపాటి అనారోగ్య సమస్యలు కుటుంబ సభ్యుల్లో ఒకరిని వెంటాడుతూ ఉన్నాయి. నీటి నుంచి బయటపడాలి అన్నట్లయితే ఖచ్చితంగా మీరు లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరాన్ని చదవడం ద్వారా శుభ ఫలితాలను పొందుకోవచ్చు. అయితే ఈ రాశి వారు చేయవలసిన మరో పని, ముఖ్యంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా బ్రాహ్మణోత్తములు తెలిసిన వాళ్ళు ఉన్నట్లయితే ఖచ్చితంగా నల్ల నువ్వుల్ని గాని, తెల్ల నువ్వుల్ని గాని దానం ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేయండి. దానివల్ల మానసిక ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఉండవచ్చు. అంతేకాదు లక్ష్మీదేవి యొక్క ఆరాధనతో పాటుగా మీరు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి నవగ్రహ శాంతి పూజను చేపించుకోవడం ద్వారా మీ ఇంట్లో కలిగేటువంటి నష్టాలు, ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారు వేరే వ్యక్తుల వల్ల మాత్రమే ప్రభావితమై తీవ్రమైనటువంటి నష్టాన్ని అనుభవిస్తూ ఉంటారు. అయితే మీ యొక్క భార్య కానీ లేదా భర్త కానీ మాటలు మీరు పెడచెవిన పెట్టకుండా వారి యొక్క సలహాలు, సూచనలు తీసుకున్నా సరే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలగవచ్చు. అలాగే ఈ రాశి వారికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. అంతేకాదు ఈ రాశి వారికి 2026 సంవత్సరం నుంచి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. మీరు కోరిన కోరికలు తీరే విధంగా ఉండబోతుంది. అంతేకాదు స్టార్టింగ్లో చిన్న చిన్న అవరోధాలు వచ్చినప్పటికీ ఇక ఈ 2026 చివరి నాటికి మీరు అద్భుతమైనటువంటి లాభాలను కానీ, ఫలితాలను కానీ చూడబోతున్నారు. ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం మిమ్మల్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులు, మానసిక క్షోభను ఇక అనుభవించవచ్చు. కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీకు తెలియని విషయాల్లో పెట్టుబడులు కానీ లేదా వారిని నమ్మి మీరు గుడ్డిగా నమ్మి ఏది పడితే అది ఇవ్వడం కానీ, మీ యొక్క రహస్యమైనటువంటి విషయాలను పంచుకోవడం ద్వారా కానీ లేదా తెలియని విషయాలను పంచుకోవడం ద్వారా కానీ తీవ్రమైనటువంటి నష్టాలను చేకూరేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి విషయాల్లో 1-2 సార్లు ఆలోచించిన తర్వాతే మీరు ముందుకు వెళ్ళడం ఇక సాధ్యపడుతుంది. అలాగే కొత్త వాహనాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఈ రాశి వారికి శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఉండవచ్చు.